అన్న గారికి, సీనియర్ నాయకులు తోపాజీ అనంత గారికి, ఆయన చైర్మన్ గారు కూడా వనితక్క గారికి అందరికీ నమస్కారాలు. ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి. అతి చిన్న వయసులో 41 ఇయర్స్లో ఆయన దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినాడు. అండ్ ఇప్పుడు విప్రో, ఇన్ఫోసిస్ అనేటివి అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈ స్టేజ్కి రావడానికి కారణం రాజీవ్ గాంధీ. ఆయన ముందు బాగా ఆలోచించి ఐటీ రంగం, వైఫై ఆయన స్టార్ట్ చేసినవన్నీ, ఆయన సీడ్ ఇస్తే ఇప్పుడు ఇవన్నీ మొలిచినాయి. ఆయన పుణ్యమని ఇవన్నీ ఇక్కడికి వచ్చినాయి. అండ్ 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ ఓటు హక్కు చేసినాడు. అండ్ ఇప్పుడు మహిళలకి పెద్దపీట వేసింది రాజీవ్ గాంధీ ప్రభుత్వమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ అండ్ మహిళలకు ఎక్కువ రిజర్వేషన్స్ ఇచ్చింది కూడా రాజీవ్ గాంధీ. అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏదైతే స్టార్ట్ చేసినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది అమలు చేసినారు. దానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. అండ్ దురదృష్టవశాత్తు ఆయన 1991 మే 21 రోజు శ్రీ పెరంబదూర్లో LTTIలో చనిపోయాడు. ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చిన మన TGISC చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలు సేటు గారికి, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గారికి, వివిధ రకాల కమిటీ చైర్పర్సన్స్కి, కౌన్సిలర్స్ అందరికీ, కోఆప్షన్ మెంబర్స్కి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు కూడా యువతకు ఆశలు కల్పించిన నాయకుడు. దేశం అభివృద్ధి చెందాలి, ప్రతి గ్రామానికి టెక్నాలజీ చేరాలి, విద్యా ఉద్యోగ అవకాశాలు పెంచాలని కలలు కన్న వ్యక్తి. మరి ఈరోజు మనం ఉపయోగిస్తున్న కంప్యూటర్లు కానివ్వండి, టెలికమ్యూనికేషన్ రంగం కోసం ఆయన చేసిన అభివృద్ధి ఎంతో గొప్పది. మరి ఆయన ఎప్పుడు కూడా యువతే దేశ భవిష్యత్తు అని నమ్మిన వ్యక్తి. గ్రామీణ అభివృద్ధి కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం ఆయన ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. మరి ప్రజలు ఎప్పుడు కూడా ప్రేమ, శాంతి, ఐక్యతతో కలిసి ఉండాలని కోరుకున్న వ్యక్తి. మరి మనందరం కూడా ఆయన జీవితాన్ని ఒక ప్రేరణగా తీసుకొని దేశానికి సేవ చేస్తూ, ప్రజలకి సేవ చేస్తూ మనందరం కూడా ఆయన బాటలో ముందుకు వెళ్దాం. మరి ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో 35వ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మండల్ ప్రెసిడెంట్, మరి సీనియర్ నాయకులు తోపాజీ అందరికీ, అలాగే ఆప్షన్ మెంబర్స్, మరి మార్కెట్ వైస్ చైర్మన్స్, ఇలా హోదాలో వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అసలు ఇలాంటి రోజు గడుపుకోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న ఏజ్లో ప్రధానమంత్రి అయి 5 సంవత్సరాల్లోనే మన దేశం మరి అగ్రస్థానాన్ని తీసుకుపోయిన నాయకుడు మరి రాజీవ్ గాంధీ. ఆయన ప్రాణాలని అర్పించి ఆ కుటుంబంలో మరి దేశానికే మరి పాటుపడ్డ కుటుంబం అది. మోతీలాల్ నెహ్రూ నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మరి ఇప్పుడున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ. మరి చరిత్ర చూస్తే భారతదేశంలో ఏ పార్టీకి ఇంత చరిత్ర లేదు, ఏ కుటుంబానికి ఇంత చరిత్ర లేదు. గొప్ప చరిత్ర గల కుటుంబ నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారు భారతదేశాన్ని ఒక IIT సంస్థను తీసుకొచ్చి మరి డిజిటలైజేషన్ తీసుకురావడం, ఈరోజు ఇంత అభివృద్ధిలో ఉన్నాము అంటే మరి రాజీవ్ గాంధీ పుణ్యమే. అలాగే 18 సంవత్సరాల ఓటు హక్కున్న
యువకులకు అందరికి కూడా 21 నుంచి 18కి తగ్గించి, ఎందుకంటే యువకులు వాళ్ళకు కూడా దేశాన్ని గురించి బాగా తెలుసు. 21 అంటే మరి వాళ్ళు భాగస్వాములు కావాలి. దేశానికి ఏ నాయకుడు అయితే మంచి చేస్తాడో, అభివృద్ధి చేస్తాడో అనేది వాళ్ళకు కూడా బాగా తెలుసు. కాబట్టి అంత ఏజీ మరి ఉండొద్దని చెప్పి 18 సంవత్సరాల ఓటు హక్కు తెచ్చిన నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు. ఇదే కాదు, దేశ అభివృద్ధికి మరి అన్ని దేశాలతో కలిసి మెలిసి ఉండి మరి దేశ అభివృద్ధిని చేసి మరి ఇప్పుడు కూడా మనమందరము ఈ స్థాయిలో ఉన్నాం, ఈ యుగంలో ఉన్నాం, కంప్యూటర్ యుగంలో ఉన్నాం అంటే రాజీవ్ గాంధీ పుణ్యమే. మరి ఇంకా కూడా వాళ్ళ ఫ్యామిలీ మన కోసం జీవితాలను త్యాగం చేస్తూ ఇంకా కూడా దేశ త్యాగం కోసం ముందుకు వస్తున్నాం. మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ కుటుంబానికి మనం ఎంత చేసినా ఎంత చెప్పినా మనం ఇంకా రుణపడి ఉంటాం. దేశ ప్రజలందరూ కూడా రాజీవ్ గాంధీ కుటుంబానికి రుణపడినట్టే. ఎందుకంటే ఇందిరాగాంధీ కూడా మరి ఒక మహిళగా ఉండి కూడా ఎన్నో కార్యక్రమాలు మరి చేసి దేశ రక్షణ కోసం మరి ఆమె ప్రాణాలు వదిలిపెట్టిన ఒక మహిళ మరి చరిత్రలో మిగిలిపోయిన కుటుంబం ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే మరి ఆ కుటుంబానికి మనకున్న సంబంధం చాలా ఉంది. దేశ ప్రజలందరికీ ఉంది, ప్రతి పౌరునికి మరి ఈ వాళ్ళ స్ఫూర్తిదాయకంగా ఉండి మన దేశ రక్షణ మనం చెయ్యాలి, వాళ్ళ ఆశయాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో మనం పార్టీకి బలోపేతంగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.